20 రోజుల ఉత్కంఠకు నేడు ఉత్కంఠకి తెరబడింది కొన్ని గంటల్లో మాత్రం. అయితే ఇవాళ పార్లమెంట్ కౌంటింగ్ సందర్భంగా ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం ప్రత్యేక పూజలు చేశారు కొలువు వీరస్వామి గుళ్ళు వల్ల. మనతో మాట్లాడడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఇవాళ కౌంటింగ్ జరగబోతుంది, ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన తెలంగాణ ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజల దీవెనలతో ప్రజా పరిపాలన కోసం ప్రజలు ఎన్నుకోబడింది. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గడిచిన 4.5 నెలల నుంచి ఏవైతే ఎన్నికల్లో చెప్పిన మాటలు హామీలతో పాటుగా చెప్పని అనేక హామీలు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈనాడు ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అందిస్తుంది, భవిష్యత్తులో కూడా అందించబోతుంది. ఏదైతే ఈ పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయో మొదటి నుంచే కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది, బీజేపీ బీఆర్ఎస్ వేరు పార్టీలు కాదు, రెండు ఒకటే అని చెప్పాం. అదే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనందరికీ ప్రత్యక్షంగా కనిపించింది. సుమారు 17 నియోజకవర్గాలున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 నియోజకవర్గాల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండ్తో 9 సీట్లు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని వీక్ క్యాండిడేట్ని పెట్టడమే కాదు, టికెట్లు ఇచ్చేటప్పుడు వారికి అన్ని రకాలుగా సహకరిస్తామన్న ఆ పార్టీ టికెట్లు ఇచ్చిన తర్వాత ప్రచారంలో భాగంగా వారిని విస్మరిస్తే ఆ 9 మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మిమ్మల్ని తీసుకునేది ఉండదు అని చెప్పడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క లోపాయికారి ఒప్పందం స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ మినిస్టర్ కూడా నిన్న జనగంలో మాట్లాడుతూ కూడా ఒక 1 ఇయర్ రాకముందుకే సంబంధించినటువంటి కేంద్రం కూడా సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే గ్రూప్ మాపం లేకపోతే చేస్తుందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న. ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు పచ్చకామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఉందన్నట్టు గతంలో వారు ఏవైతే చేశారో, ఏవైతే ఒప్పందాలు పెట్టుకున్నారో, ఈనాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో లాలూచికరైన ఒప్పందాలతో ఉన్నారో అందరూ అలానే ఉంటారనుకోవటం వారి అవివేకం. ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన బుద్ధి చెప్తుందో ఇంకా కొన్ని గంటల్లో తెలియబోతుంది. సరే, ఓకే. మొత్తానికైతే బీఆర్ఎస్ సంబంధించిన బీజేపీ పార్టీ 2 పార్టీలు ఏకమై కూడా ఈ 2 పార్టీలు ఏకమని చెప్తున్నారు. ఇది రాబో రోజుల్లో కూడా సంబంధించినటువంటి ఏదైతే అధిక సీట్లు మాత్రం గెలిచి మాత్రం సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ మొదటి టీవీ కొరవి నుంచి. For more videos like this, subscribe Big TV channel.